కుంభరాశి వారికి సెప్టెంబర్ 22, 23, 24, 25వ తేదీల్లో అంటే ఈ సెప్టెంబర్ 22 దగ్గర నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి అనమాట. ఈ దేవి నవరాత్రుల్లో తప్పకుండా ఈ వీడియో ఎవరైతే వింటారో వారు ఖచ్చితంగా నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంట పడుతుందనమాట. ముఖ్యంగా ఈ దేవి నవరాత్రుల్లో ఈ వీడియో విని మీరు ఈ మాటను గనక అనుకున్నట్లయితే మీకున్నటువంటి అన్ని కష్టాల నుంచి కూడా ఆ అమ్మవారు, ఆ దుర్గమ్మ తల్లి మిమ్మల్ని బయట పడవేసి ఇప్పటి నుంచి మీకున్నటువంటి అన్ని సమస్యలను కూడా తను స్వీకరించి, అంటే ఒక తల్లి తన బిడ్డని కడుపులో పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకొని ఎలాగైతే కాపాడుతుందో అలా ఈ కుంభరాశి వారికి కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు అనేవి తప్పకుండా ఉంటాయి అన్నమాట. మీ యొక్క అన్ని సమస్యలను ఆ తల్లికి అప్పజెప్పేసేసేయండి. ఆ తల్లి ఆనందంగా స్వీకరించి మీకు ఆనందాన్ని, తిరుగులేని ఐశ్వర్యాన్ని తప్పకుండా ఇస్తుందన్నమాట. కాబట్టి నమ్మకంగా ఈ వీడియో విని పూర్తిగా, అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా విని చక్కగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఈ మాట ఏంటనేది కూడా పూర్తిగా వినండి. కుంభరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 11వ రాశి అనమాట. వీరి రాశికి అధిపతి శని. అంటే ఈ కుంభరాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా మీరు అనుకునే మాట ఏంటంటే, మేమేదో పాపం చేసుకున్నాం కాబట్టి ఈ కుంభరాశిలో పుట్టాము, మా జీవితంలో ఎప్పుడూ కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు, అసలు ఈ జాతకంలో పుట్టటమే చాలా పాపము అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారనమాట. మీరు మీరు పడేటటువంటి బాధల వల్ల మీకు ఆ మాట అనిపించవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషికి బాధలు ఎలా వస్తాయంటే సహనం మించిపోయిద్ది. సహనం మించిపోయినప్పుడు ఇక ఓర్పు, ఓపిక అనేది పూర్తిగా నశించిపోయిద్దనమాట. అలాగా బాధలనేవి చాలా భయంకరంగా, చాలా దారుణంగా, తట్టుకోలేనంతగా వచ్చేస్తాయి అన్నమాట. అలాంటివి మనమేం చేయలేము, మన ప్రమేయం అనేది లేకుండా. అలాగా ఈ కుంభరాశి వారికి ఏంటంటే వీరు పాపం చాలా మంచివారు. వీరు ఎవ్వరి జోలి పోరు, ఎవరిని పన్నెత్తి ఒక్క మాట అనరు. అసలు ఎవరన్నా పిలిచినా ఏంటంటే ఏంటి అంతవరకే మాట్లాడతారు. కానీ వీరి ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపమో శాపమో అని చెప్పేసి అనుకోవాలే. కానీ ఈ కుంభరాశి వారికి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కుటుంబంలో సమస్యలు, అంటే డబ్బు లేక కొంతమందికి బాధలైతే, కొంతమందికి ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఈ కుంభరాశి వారిలో ఉండదనమాట. అంటే ఎక్కువ శాతం అలా జరుగుతూ ఉంటుంది. ఉండి ఒక బాధ, లేక ఒక బాధ అన్నట్లుగా ఎప్పుడైనా సరేనండి, ప్రతి మనిషికి కూడా బాధలు ఉంటాయి అనమాట. కూటికి లేని వాడికే బాధలు అని చెప్పి జనం అనుకుంటూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద కోటేశ్వరులు కూడా బాధలు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, కుంభరాశి వారికి మీ యొక్క ధైర్యం కోసం ఈ మాట అనేది చెప్పటం అనేది జరుగుతుందనమాట. మీకు చక్కగా రేపు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి అనమాట. అంటే చక్కగా మనకి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ అమ్మవారికి 2 పూట్ల కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ పూజ చేసే టైంలో మీరు 2 పూట్ల చేసినా, ఒక్క పూట చేసినా, ఆ పూజ చేసే టైంలో మాత్రం తప్పకుండా ఈ మాటను మాత్రం మీరు అనుకుంటా ఆ పూజను పూర్తి చేయండి. అప్పుడు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు చేసేటటువంటి పూజకు పూర్తి పరిపూర్ణమైనటువంటి న్యాయం అనేది జరుగుతుంది. ఆ మాట వల్ల అమ్మవారికి మీ యొక్క సమస్య అనేది అందుతుంది. మీ బాధ అంతా కూడా ఆ తల్లి వింటుందన్నమాట. అదేంటనేది ఇంకా పూర్తిగా చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకేదైనా సమస్యలుంటే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయము, విదేశీ ప్రయాణము, ధనం నిలకడ లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణము, ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు 100కు 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుషుల యొక్క వశీకరణం కూడా చేయబడును. గురువు గారు చేసేటటువంటి, అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారి విషయానికి వస్తే, ఈ కుంభరాశి వారు చాలా పట్టుదల కలిగినటువంటి మనుషులు అనమాట. చాలా తెలివైనటువంటి వాళ్ళు కూడా. కాకపోతే జనానికి వీరు ఎలా కనిపిస్తారంటే, అసలు వీరికి తెలివి అనేది ఉందా లేదా, లేకపోతే అన్నీ తెలిసినా కూడా తెలియనట్లుగా ఉంటున్నారా,
అసలు వీరికి మనసు అనేది ఉందా? వీరికి ఆలోచన అనేది ఉందా? వీరికి ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు, బాధలు, కష్టాలు ఇలాంటివన్నీ అసలు వీరికి తెలుసా? అన్నట్లుగా జనం ఏంటంటే రకరకాలుగా వీరిని మాట్లాడుతూ ఉంటారనమాట. బయట వాళ్ళు ఎవరో మాట్లాడితే అది పెద్ద విషయం కాదండి. కానీ మన అనుకున్నటువంటి మనుషులే, అంటే ఈ కుంభరాశి వారికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారి ఇంట్లో వాళ్ళే, వారి ఇంట్లో వాళ్ళు, వారి బంధువుల్లో, వారి రక్త సంబంధికుల్లో ఒక్కొక్కసారి తల్లిదండ్రుల చేత కూడా మాటలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అట్లా ఏంటంటే కొంచెం భయంకరమైనటువంటి మాటలు కుటుంబం చేత అనిపించుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల చేత పడాల్సిన టైంలో వాళ్ళ చేత పడతారు, పిల్లల చేత పడతా ఉంటారు, జీవిత భాగస్వామి చేత కూడా మాటలు పడుతూ ఉంటారు. అంటే వీరెదురుగా ఏంటంటే జనం నటిస్తూ ఉంటారనమాట. అంటే వీరికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీరిని అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారనమాట, నటిస్తూ ఉంటారు. అంటే వీరిని ఎలా కూల్ చేయాలో వారి వారి ఇళ్లల్లో వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా భాగస్వామి ఎక్కువగా నటిస్తూ ఉంటారనమాట. అంటే వీరిని కూల్ చేసేటప్పుడు కూల్ చేస్తూ ఉంటారు, వీరిని అరిచేటప్పుడు అరుస్తూ ఉంటారు. మొత్తానికి ఏదైతే కానివ్వండి, వీరికి చిక్కరు దొరకరు వీరి యొక్క భాగస్వామి. వాళ్ళు చెయ్యాలనుకున్నది వాళ్ళు చేసేస్తారు. వీళ్ళ మాట విన్నట్లుగా జస్ట్ అక్కడ నటిస్తారు, కానీ వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ పని కానీ ఏది కూడా వీరి కోసం అంటూ మానుకోరనమాట. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసేస్తూ ఉంటారు. వీరితో గొడవ ఎందుకులే అని చెప్పేసేసి సైలెంట్గా అన్నా కూడా పక్కకు వెళ్ళిన తర్వాత జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే వీరు ఏది కూడా ఆపలేరు అనమాట. అలాగా ఈ కుంభరాశి వారిని ఏంటంటే అలాగా ఎవరైతే మితిమించి వీరి కుటుంబ సభ్యులు భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు, అలాగా ఆ భాగస్వామికి కూడా ప్రేమ ఉంటుంది. కాకపోతే వారిని కొన్ని కొన్ని పనులు చేయకుండా వీరు ఆపాలని ప్రయత్నించినప్పుడు మాత్రం వీరు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఆ విషయం కుంభరాశి వారికి మొట్టమొదట్లో అర్థం కాదు. స్త్రీలకి, ముఖ్యంగా స్త్రీల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదట్లో వారికి అర్థం కాదు. అది నిదానంగా అర్థం అవుతూ ఉంటుందన్నమాట. అలాగే పురుషుల్లో కూడా ఎక్కువ శాతం ఇలాగే జరుగుతూ ఉంటుందండి. ఈ కుంభరాశి పురుషులు కూడా ఏంటంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే ఇక వారిని జీవితంలో మర్చిపోరు. పురుషులైనా స్త్రీలైనా ఈ కుంభరాశి వారి యొక్క ప్రేమ అనేది, అంటే ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే వారు జీవితాంతం కూడా గుండెల్లో వాళ్ళని ఉంచుకొని కొలుచుకుంటూనే ఉంటారు. కానీ కాదు అని చెప్పేసేసి పక్కన పడేసేటటువంటి మనుషులు కాదు. కాకపోతే వీరినే జనం రకరకాలుగా అవసరాలకు వాడుకుంటూ ఉంటున్నారనమాట. అవసరం వస్తే అమ్మాయి అని చెప్పి పలకరించుకుంటారు, వారి పనులు పూర్తి చేసుకుంటారు. అవసరం అయిపోగానే నువ్వెంత అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటారు. అది కుంభరాశి వారు తీసుకోలేకపోతున్నారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే, కాకపోతే మీరు ఎంత అనుకున్నా ఎంత చేసినా కూడా కానివ్వండి, ఇక వాళ్ళు అలాగే ఉంటారు. అంటే మీరు ఎంత మార్చాలని ప్రయత్నించినా కూడా మారే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు అనమాట. కాబట్టి మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే వారితో గొడవలు అనేవి వద్దు. మీ యొక్క భాగస్వామితో అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, మీ తల్లిదండ్రులతో అవ్వచ్చు, లేదా మీ కడుపున పుట్టిన బిడ్డలతో అవ్వచ్చు, మీరు వాదన అనేది పెట్టుకోవద్దు. అలా వాదన పెట్టుకోవటం వల్ల ఏంటి అంటే మీరు అనారోగ్యం పాలైపోతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీ యొక్క గౌరవం అనేది తగ్గిపోతుంది. అంటే మీకు తెలియనంత వరకన్నా ఒక రకంగా కొంచెం భయపడతా ఉంటారు అవతల వ్యక్తులు. ఏదన్నా మీ జీవిత భాగస్వామి విషయంలో కానీ ఇట్లా ఏదన్నా కానీ కొంచెం భయపడతా ఉంటారు, తెలియదులే అని చెప్పేసేసి. కానీ మీరు తెలిసి డైరెక్ట్గా ఇక అడిగేసేసారనుకోండి, వాళ్ళు ఎటు ఆగరు, వాళ్ళు చేసే ఎటు చేస్తూ ఉంటారు. తెలిసిందిగా అన్నట్లు ఇంకొంచెం మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే కొన్ని విషయాలు ఏంటంటే చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అన్నీ మనకే తెలుసు అని చెప్పి అది ఎదుటి వారికి ఆ విషయం తెలియాలని చేస్తే మాత్రం అక్కడ మళ్ళీ పిచ్చోళం అయిపోయేది మనమే. జనం పిచ్చోళం చేసేస్తారనమాట. కాబట్టి మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. మితిమించిన ప్రేమను తగ్గించుకోండి. కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉండాలండి, కాదని ఎవరు కూడా అంటలేదు. అయితే మన అనుకున్న మనుషులైనా సరే ఎవరైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే మనం బతికున్నన్నాళ్ళే. తర్వాత కాసేపటికి ఏం జరిగిద్దో తెలియదు. తర్వాత మనతో పాటు ఎవరు రారనమాట. ఎంత కుటుంబ సభ్యులైన ఎవరైనా సరే దేనికి ఉండేటటువంటి హద్దులు దానికి అనేవి ఉంటాయి. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ఎక్కువగా గుడ్డిగా నమ్మవద్దు. సహాయం మీకు తెలిసిందనుకోండి చెయ్యండి, పోయేదేముంది. అది ₹1 నష్టపోయేది కాదు. దానివల్ల వాళ్ళు ఇదైపోయేది ఏమీ లేదనమాట. కాబట్టి సహాయం చేయటం వలన దేవుడు మనకి ఏదో ఒక రూపంలో 4 రకాలుగా సహాయం చేస్తాడే కానీ దానివల్ల పోయేది ఏమీ లేదు. వాడుకున్న
వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఇదవుతున్నది లేదు, సహాయం చేసిన వాళ్ళందరూ ఇదైపోయేది ఏమీ లేదనమాట. ఎప్పుడైనా సరే మన చెయ్యి పైన ఉండటం వలన అది మనకు మంచిదేనమాట. అది గుర్తుపెట్టుకోండి. అలాగా ఈ కుంభరాశి వారి యొక్క ఆలోచన విధానాలు అనేవి రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఈ మధ్య కొంచెం పర్వాలేదండి, వీరి మానసిక స్థితి అనేది మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఇవే ఆలోచనలు, వీరేంటంటే కొంచెం ఈ ఆలోచనలు పక్కన పెట్టుకోవటం కోసం కుంభరాశి వారు ఈ మధ్య ఏంటంటే కాస్త మేము కూడా ఏదన్నా ఒక పని చేసుకోవాలి, కాస్త బిజీగా ఉండాలి అని చెప్పేసి కొంచెం పనుల మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేస్తున్నారనమాట. స్త్రీలు కూడా, మగవారు అలాగే ఆడవారు కూడా ఏంటంటే మేము కూడా ఏదో ఒక పని చేసుకోవాలి, ఒక జాబ్ చేసుకోవాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని చేసుకునే పనులు ఏదన్నా ఉంటే చేసుకోవాలి. మేము ఖాళీగా కూర్చున్నా కూడా మాకు మనశ్శాంతి అనేది లేదు, ఎంత చేసినా ఎంత పెట్టినా కూడా విలువ అనేది ఉండట్లేదు. కాబట్టి ముందు ఇవన్నీ మర్చిపోవటం కోసం ఏదన్నా ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మైండ్ కాస్త అలాంటి వాటి నుంచి దూరంగా ఉంటుంది, అలాగే ఒక రూపాయి వచ్చినట్లు ఉంటుందని చెప్పేసి ఈ కుంభరాశి వారు ఏంటంటే కాస్త పని మీద కాన్సన్ట్రేషన్ చేసి కొత్తగా ఏదన్నా పనులు చేయటము, ఏదన్నా జాబుల్లో జాయిన్ అవ్వటం అవ్వచ్చు, ఇలాంటివి చేసి ఒక రూపాయి సంపాదించుకుంటున్నారనమాట. ఈ పనుల్లో పడిన కాడి నుంచి కొంచెం ఆ ఇంట్లో ప్రతి విషయం కూడా అంతకు ముందర ఏంటంటే చిన్న విషయం పెద్ద విషయం అన్నీ పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడేంటంటే చూసి చూడనట్టుగా వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. మనిషి ఖాళీగా ఉంటే మైండ్ అనేది 100 రకాలుగా పోతూ ఉంటుందన్నమాట. అంటే మన మైండ్ ఎలాంటిదంటే చిన్న పిల్లల కన్నా కూడా దారుణంగా అల్లరి చేసిద్ది మన మైండ్. అందుకే అంటారు ప్రపంచాన్నైనా జయించవచ్చు, కానీ మన మైండ్ని అంటే మన మనసును మనల్ని మనం గెలుచుకోవటం నిజమైనటువంటి విజయం. అంటే అది తెలియక ఎంత డబ్బు సంపాదించామా, ఎన్ని చేశామా, ఎంత బంగారం కొన్నామా, లేకపోతే ఎవరినన్నా ఓడించామా, ఎంత పోటీ పడ్డామా, ఇలాంటివి ఎంతసేపటికి బాహ్యంగా కనిపించే జనం చూస్తున్నారు. కానీ అసలు నిజమైనటువంటి విజయం ఏంటంటే మన మనసును మనం గెలుచుకోవటం, మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవటం అన్నమాట. అంటే బంధాలకి బాంధవ్యాలకి కట్టుబడిపోకుండా, అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటా మనల్ని మనం కూడా ప్రేమించుకోగలగటం, మనల్ని మనం కూడా చూసుకోగలుగుతాం. అంటే ఈ జన్మ అనేది ఒక్కటే కదా, మళ్ళీ తర్వాత పోతే మళ్ళీ పుడతామో లేదో తెలియదు. కాబట్టి మనిషికి జన్మ అనేది చాలా విలువైందనమాట. కాబట్టి ప్రతి క్షణాన్ని, ప్రతి గంటని, ప్రతి రోజుని కూడా ఆనందంగా జీవించటమే నిజమైనటువంటి విజయానికి గుర్తు అనమాట. అలాగా ఈ కుంభరాశి వారు, మీరు కొంచెం మానసికంగా బాధపడేవాళ్ళు ఎవరైతే ఉంటారో మా జీవితాలు ఇవి, ఎందుకంటే కొంతమంది కామెంట్స్లో పెడుతూ ఉంటారు ఏం రాసండి, రాశిలో పుట్టటమే మహాపాపం అది ఇది అని చెప్పేసి బాధలు పడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు మీకేంటంటే ఈ మాటలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. బాధలు అనేవి ఖచ్చితంగా తట్టుకోలేకుండానే వస్తున్నాయి, వచ్చినా కూడా మీరు మనం చెప్పినటువంటి ఈ మాటలను కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా సంతోషంగా, చాలా మనోధైర్యంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే డబ్బు అనేది శాశ్వతం కాదు మనిషికి, అలాగే మన చుట్టూతా ఉన్నోళ్ళు కూడా శాశ్వతం కాదు. ఎప్పుడైనా సరే మనకు మనం తోడవ్వాలి, మనల్ని మనం ప్రేమించుకోగలగాలి, చుట్టూతా ఉన్న బాధ్యతలు నెరవేరుస్తానే మనమంటూ ఒక సెల్ఫ్గా ఉండగలిగినప్పుడు మనల్ని మనం సంతోషంగా ఉంచుకోగలుగుతాము. అంతేగాని సంతోషం అనేది అది ఎక్కడి నుంచో దొరికేది కాదు, కొనుక్కొచ్చుకోవటానికి, లేకపోతే ఎవరన్నా పక్క నుండి పొద్దుగూకులు ప్రేమలు కురిపిస్తూ ఉంటారనమాట. కాబట్టి అది మన మనసులో నుంచి రావాలి, మనల్ని మనం బాగుండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి అది మనకు మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాలన్నమాట. ఇలా ఈ కుంభరాశి వారికి ఈ మాటలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక ముఖ్యంగా ఈ దేవీ నవరాత్రుల్లో, అంటే రేపు సెప్టెంబర్ 22వ తారీఖు దగ్గర నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి. కాబట్టి చక్కగా మీరేంటంటే ఆ అమ్మవారికి పూజలు చేసుకోండి. ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా ఏదో ఒక పూటైనా సరే చక్కగా నియమనిష్టలతోటి పూజలు చేసుకోండి. అలా పూజలు చేసుకున్నప్పుడు అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు, లలితా సహస్రనామాలని చెప్పేసి ఇట్లా కొన్ని చేస్తూ ఉంటారు. అలాంటివి మీరు చేసుకుంటా చక్కగా ఆ తల్లి ముందల దీపం వెలిగించేసి మీకున్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా బయటపడాలని, మీకున్నటువంటి బాధలన్నీ కూడా ఆ అమ్మకు చెప్పుకోండి. ఆ అమ్మ మీ మాటలన్నీ వింటది. కాబట్టి మీరు
మనస్ఫూర్తిగా ఆ అమ్మకు చెప్పుకోండి. మీరు ఎన్ని రకాల నైవేద్యాలు చేశారా, ఎంత గొప్పగా పూజలు చేశారా అనేటటువంటిది ముఖ్యం కాదనమాట. మీరు ఎంత భక్తి శ్రద్ధలతోటి, ముఖ్యంగా ఎంత ఆ అమ్మని నమ్మకంతోటి మీరు పూజిస్తున్నారనేదే ముఖ్యమనమాట. మీరు నిజంగా ఆ తల్లి ఉంది, మా కష్టం వింటుంది అని చెప్పేసేసి చక్కగా నమ్మకంతోటి, అమ్మ మా ఈ యొక్క సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేయమ్మా, నువ్వున్నావు కదమ్మా, నువ్వు చూస్తున్నావు కదా, ఎందుకు మమ్మల్ని ఈ రకంగా ఏడిపిస్తున్నావు, ఏం అన్యాయం చేశాము, తెలిసి తెలియక ఏమన్నా పాపాలు చేస్తే దయచేసి మమ్మల్ని క్షమించమ్మా, మాకు సంపాదన పరంగా బాగా కలిసి వచ్చేలా చెయ్యి, నా భర్త మారేలా చెయ్యి, నా భర్త నా మీద ప్రేమగా ఉండేలా చెయ్యి, మా భార్యాభర్తలు మేము సంతోషంగా ఉండేటట్లు చెయ్యి, మాకు మనశ్శాంతిని ఇవ్వు, ధైర్యాన్ని ఇవ్వు, ఆరోగ్యాన్ని ఇవ్వు అని చెప్పేసి చక్కగా మీకున్నటువంటి కోరికలన్నిటినీ కూడా ఆ అమ్మ ముందుకు చెప్పుకోండి. అలా చెప్పుకొని మీరేంటంటే పూజ చేసుకునేటప్పుడు మధ్యలో ఓం దుర్గాదేవియే నమః అనేటటువంటి మంత్రాన్ని, అంటే దుర్గమ్మ తల్లికి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం కదండి మనము, కాబట్టి ఓం దుర్గాదేవియే నమః అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించుకోండి. లేదా ఓం శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రాన్నైనా మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ రెండిట్లో మీకు ఏది గుర్తుంటే అది ఏది అందుబాటులో ఉంటే అది, మీకు నోరు తిరిగిన దాన్ని బట్టి చక్కగా 11 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఈ నవరాత్రుల్లో 9 రోజులు పూజలు చేస్తూ ఉంటారు కదా, చక్కగా ఏదో ఒక పూటైనా పూజ చేసుకొని సింపుల్గా దీపం వెలిగించుకోండి. ఆర్భాటం అంటే కొంతమందికి చేసే శక్తి అనేది ఉండదనమాట. అలాంటి వాళ్ళు సింపుల్గా చేసుకోండి. లేదు మాకు అది కూడా లేదు అని అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని మనసులో జపించుకోండి. ఇట్లా ఓం దుర్గాదేవియే నమః అని ఆ తల్లిని తలుచుకోండి. తలుచుకోవటం వలన మీకున్న ఆ బాధ అనేది మొత్తం కూడా ఆ తల్లి విని గ్రహించి మీ యొక్క సమస్య నుంచి బయటపడేయటానికి ఆ తల్లి ఆశీస్సులు అనేవి మీకు తప్పకుండా అందుతాయన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి ముఖ్యమైనది నమ్మకం, భక్తి శ్రద్ధలు అనేవి చాలా ముఖ్యమన్నమాట. కాబట్టి నమ్మకంతో మీరు ఆ తల్లిని కొలుచుకోండి, ఆ తల్లిని పిలవండి, నోరు తెరిచి అమ్మకి మీ కష్టం చెప్పుకోండి. మనుషులకి ఎంతమందికి చెప్పుకున్నా ఏం ప్రయోజనం అండి, మీ కష్టం ఎంతన్నా చెప్పుకోండి మనుషులకి. ఇంత కూడా జనానికి అర్థం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఏడవండి, గిలగిలా కొట్టుకోండి, మీకు ఎంత నరకమన్నా అంటే ఎంత బాధపడ్డా సరే జనం ఎదురుగా అంత కూడా వాళ్ళ గుండె కరగదండి. నిజంగా చెప్తున్నా ఈ మాట. ఎవ్వరికీ కూడా జనానికి జాలి దయలు ఈ రోజుల్లో లేవు. జనం కేవలం స్వార్థంతో ఉన్నారన్నమాట. ఇంకా ఒక మాట చెప్పాలంటే మీకు షాక్ అయ్యే విషయం ఏంటో చెప్పమంటారా? అలా బాధపడుతుంటే పండగ చేసుకుంటారు జనము. బాగా అయ్యింది, మమ్మల్ని అప్పుడు అలా ఉంది, ఇవాళ రోజున ఏడుస్తుంది, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఇంకా మిమ్మల్ని రకరకాలుగా పక్కకెళ్ళిన తర్వాత 100 రకాలుగా మిమ్మల్ని అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఏ మనిషికి కూడా మీ కష్టం అనేది చెప్పుకోమాకండి. మీకు ఏదన్నా కష్టం ఉంటే ఆ భగవంతుడికి చెప్పుకోండి, ఆ అమ్మకు చెప్పుకోండి. అలా చెప్పటం వల్ల మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. ఈ దేవి నవరాత్రుల్లో చక్కగా మీరు ఈ చక్కగా పూజ చేసుకొని ఈ మాటను చెప్పుకోవటం వలన మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు ఎంత బాగా కలిసి వస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అంటే మీకు అర్థమైద్ది అనమాట. ఆ మార్పులు చేర్పులు కూడా మీకు తెలుస్తాయన్నమాట. చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని ఇల్లంతా శుభ్రంగా నీటితో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవటము, చక్కగా ఇంటిని అలంకరించుకోవటము. మీరు కూడా ఇంట్లో ఆడవారు చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించుకోవటం. నలుపు రంగు బట్టలు ధరించొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు ఇలాంటివి ధరించి చక్కగా పూజలు చేసుకోవటము. నాన్ వెజ్ అనేది ఈ నవరాత్రుల్లో తినొద్దనమాట. నాన్ వెజ్ అనేది వండటం కానీ తినటం కానీ చేయవద్దు, గుర్తుపెట్టుకోండి. అలాగే మసాలా కూరలు కూడా తగ్గించండి. అంటే ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటి వాటిని కూడా తగ్గించండి. ఇలా చేయటం వలన మీరు చేసేటటువంటి పూజకు, చిన్న పూజకైనా సరే ఎక్కువ ప్రతిఫలం అనేది వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మీకు ఆ తల్లి మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి బయటపడేస్తుందండి. మీరు నమ్మకంగా ఆ తల్లిని సంతోషంగా పూజించుకోండి. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అప్పులు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోతాయి. మీకు అన్ని ఉన్నటువంటి సమస్యల ప్రతి కష్టం నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని తప్పకుండా బయటపడేస్తుందన్నమాట.
కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి కుంభరాశి వారికి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరి కొంతమంది కుంభరాశి మిత్రులకు కూడా చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవుతాయి. అంటే మీకు వీడియో నచ్చితే తప్పకుండా మీరు అక్కడ పాయింట్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఒక పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు నచ్చిన దాన్ని బట్టి, ఎందుకంటే ఇలాంటి మాటలు అనేవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయండి. జీవితంలో మీరు అన్ని కోట్లు సంపాదిస్తారు, ఎంత చేస్తారు అంత చేస్తారు అది ఇది అని చెప్పేసేసి మితిమించి పొగడటం అనేది అవన్నీ మనకు తెలియదు. కాబట్టి ఉన్నదేదో తెలిసినటువంటి మంచి మాటలు మీ జీవితానికి మీ యొక్క జాతకానికి సంబంధించినటువంటి మాటలు అనేవి మీకు చాలా ఉంటాయి. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.